to come to the presence of God and to tell Him that we love Him. మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పడం అనేది ఎంతో గొప్ప ధన్యత. Yeah. You were singing a song about how the Lord has loved me. దేవుడు మనల్ని ఎలాగా ప్రేమించాడు అనే దానికి సంబంధించిన ఒక పాట మనం పాడుకుంటున్నాం. He gave Himself completely for us. ఆయన సంపూర్ణంగా తను మన కొరకు అప్పగించేసుకున్నాడు. Yeah. It is recorded that even the last drop of blood was shed, and after that there was no blood, only water started coming. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చి తర్వాత ఇంకా రక్తం కారడం లేక నీళ్లు కారాయని మనం చదువుతాం. Why it should be recorded in the scriptures? ఎందుకు ఆ మాటలు లేఖనాల్లో లిఖించబడాలి? The Holy Spirit has recorded it పరిశుద్ధాత్ముడు దాన్ని రాయించాడు. to make you and me know that He has not kept anything for Himself. నువ్వు నేను ఆయన తన కోసం ఏమి ఉంచుకోకుండా అంతా ఇచ్చేసాడని తెలుసుకోవాలని. He gave everything for us. సమస్తమును మన కొరకు ఇచ్చేశాడు. In Ephesians chapter 5 we read, He gave everything for the church. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే సంఘం కొరకు ఆయన సమస్తమును ఇచ్చేశాడు. So what is our response? ఇప్పుడు మన బాధ్యత ఏంటి? Lord, I want to love you. ప్రభువా, నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. You first loved me, Lord. నువ్వు మొదటగా నన్ను ప్రేమించావు. You loved me by giving your own life, Lord. నీ సొంత జీవితాన్ని అర్పించి నన్ను ప్రేమించావు. By your own precious blood, Lord. నీ ప్రశస్తమైన రక్తం ద్వారా ప్రభువా You loved me. నువ్వు నన్ను ప్రేమించావు. You came in search of me. నన్ను వెతుక్కుంటూ వచ్చావు. Now I come back to you, Lord. ఇప్పుడు నేను నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను. We read a verse in Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం ఒక వచనాన్ని చూస్తాం. Exodus నిర్గమకాండం chapter 20. 20వ అధ్యాయం. It's about the 10 commandments God is giving to man. ఇక్కడ దేవుడు మానవులకు ఇస్తున్న 10 ఆజ్ఞలు. After the people of Israel left Egypt, came ఇజ్రాయేల్ out of slavery, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత God is giving them the 10 commandments దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. for them how to live. ఎలా జీవించాలనే దానికి సంబంధించి. And fourth verse he says, 4వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు. You shall not make for yourself any graven image or any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని యుండు ఈ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. You shall not bow down to them or serve them. For I, the Lord your God, am a zealous God, visiting the wrongdoings of the fathers on the children to the third and fourth generation of those who hate me, and showing mercy to thousands of generations to those who love me and keep my commandments. 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. So God says, I am a zealous God. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను రోషము గల వాడను. What is that zealous God? ఏంటి రోషము గల దేవుడు అంటే? It is not the sinful irritation I have, it is the zeal God has for us. ఏదో పాపంతో నాకు వచ్చే ఒక చిరాకు అది కాదది. మన ఎడల దేవునికున్న ఒక ఆసక్తి. Like a husband, newly married husband says to his wife, you belong to me. కొత్తగా పెళ్ళైన భర్త భార్యతో ఏమంటాడంటే నువ్వు నాకు చెందిన దానవు. Or the wife says, my husband belongs to me. లేదా భార్య చెప్తుంది నీవు నాకు చెందిన వాడవు. Some other lady comes ఎవరన్నా అమ్మాయి వస్తే వేరే అమ్మాయి and says to his wife, ఆమె భార్యతో ఇలా చెప్తే, I am going to prepare very tasty crab for your husband. మీ భర్తకి ఒక రుచికరమైన పీతల కూర వండిద్దాం అనుకుంటున్నాను. What she will say? అప్పుడు ఆమె ఏమంటది? Hey, what do you think in your mind? ఏంటి నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? I will not allow him to come and eat there. నువ్వు వచ్చి అక్కడ అలా చేయడానికి నేను ఒప్పుకోను. Do you think you can attract him by this sweet, good, tasty food? ఈ రుచికర ఆహారం ద్వారా అతన్ని ఆకర్షించుకోగలని ఆలోచిస్తున్నావా? Or she may not talk to that lady, లేదా ఆమె ఇంకా ఆ స్త్రీతో మాట్లాడదు. but she will question her husband. ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, What is in your mind? నీ మనసులో ఏముంది? Do you want to go and eat there? వెళ్ళి నువ్వు అక్కడికి తినాలనుకుంటున్నావా? Tell me whether you love me or you love that girl. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా చెప్పు. He will start fighting.
అలాగా గొడవ పడుతుంది. That is because of the zeal. అది ఆమెకున్న ఆసక్తిలోంచి My వస్తుంది. husband belongs to me. నా భర్త నాకు చెందినవాడు. Yeah, the same way God says, I am zealous. అదే విధంగా దేవుడు అంటున్నాడు, నేను కూడా రోషం గలవాడును. What zealous? ఏ రకమైన రోషం You ఇది? belong to me. నీవు నాకు చెందినవాడవు. You cannot go to any other things. వేరే దేని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. Completely you belong to me. సంపూర్ణంగా నువ్వు నాకు చెందినవాడవు. That is the meaning of this word. I am zealous God. నేను రోషం గల దేవుడును అనే మాటకు అర్థం అదే. And he says, when somebody hates God, తర్వాత ఆయన ఏం చెప్తున్నట్టు, ఎవరైనా దేవుని ద్వేషిస్తే and God will uh, take care up to the third generation. దేవుడు అప్పుడు 3-4 తరముల వరకు వారి సంగతిని చూస్తా అన్నాడు. The wrongdoings I will uh, visit up to third generation. వారు చేసిన తప్పులను 4వ తరముల వరకు కూడా నేను దాని ఫలితాలను ఉండేటట్టు చూస్తాను. In the Old Testament, it was the rule. పాత నిబంధనలో అది ఒక నియమం, It was the law. అదొక చట్టం. అది It is part of the 10 commandments. 10 ఆజ్ఞల్లో అది భాగమై ఉంది. Somebody hates God. ఎవరైనా దేవుణ్ణి ద్వేషిస్తే How God knows that he is hating him? ఆ దేవుణ్ణి తను ద్వేషిస్తున్నాడని దేవుడికి ఎలా తెలుస్తుంది? He is going and worshipping some other idol. అతని వెళ్ళి వేరే విగ్రహాన్ని దేన్నో మొక్కుతూ ఉంటాడు. What is worshipping? ఏంటి మొక్కడం అంటే? Telling that idol, I love you. ఆ విగ్రహంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం. You are important to me. నువ్వే నాకు చాలా ప్రాముఖ్యమైన, You only give me all the good things. నువ్వే నాకు సమస్తమైన మేలు ఇస్తున్నావు. All the good gifts I receive from you. మంచి ఈవులు వరాలు అన్ని నీ దగ్గర నుంచి నేను పొందుకుంటున్నాను. Who is really giving? అసలు నిజానికి ఎవరిస్తారు? Every good gift comes from God. సమస్తమైన శ్రేష్టమైన ఈవులు దేవుని వద్ద నుంచే వస్తాయి. It మంచి comes through so many ways. అవి రకరకాల మార్గాల్లో వస్తాయి. It is God who is giving. కానీ ఇచ్చేది దేవుడే. Who has given us the health? ఆరోగ్యం ఎవరిచ్చారు? Who has given the strength? బలం ఎవరిచ్చారు? See, if the breath which goes in, if it doesn't come out, that's all. లోపలికి వెళ్తున్న ఈ ఊపిరి మనం పీల్చుకుంటుంది, అది బయటికి రాకపోతే ఏమైపోతాం? Very simple. చాలా సులువు. Or if the breath which goes out doesn't go in, లేదా మనలోంచి బయటకు వస్తున్న ఆ ఊపిరి ఏదైతే ఉందో అది మళ్ళీ లోపలికి రాకపోతే? but man has invented machines to make the air go in. మరి ఈ యొక్క గాలి లోపలికి వెళ్ళడానికి మనిషి పరికరాలు కూడా కనిపెట్టాడు. There is a ventilator. దాన్ని వెంటిలేటర్ అంటారు. But if somebody is on ventilator, ఎవరైనా వెంటిలేటర్ మీద ఉన్నారంటే yeah, it is only extension of few days. ఏదో కొన్ని రోజులే బతుకుండొచ్చేమో, కొన్ని రోజులు కొనసాగుతుంది అంతే. Once the ventilator is removed, ఆ వెంటిలేటర్ తీసేస్తే that's all. అంతే అయిపోతుంది. Yeah. So man cannot put back the breath in man. కాబట్టి ఒక మనిషి మరలా ఆ ఊపిరిని మానవుల్లో పెట్టలేడు. So much of inventions ఎన్నో కనిపెట్టారు, cannot put back the breath in man. మనిషిలో మళ్ళీ ఆ ఊపిరిని పెట్టలేదు. So today we are breathing. ఈ రోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. Whose goodness it is? ఎవరి మంచితనం ఇది? It is God's goodness. దేవుని మంచితనం, It is God's love. దేవుని ప్రేమ. We are able to see, we are able to walk. మనం చూడగలుగుతున్నాం, nడవగలుగుతున్నాం. So many good things we enjoy in life. జీవితంలో ఎన్నో మంచి విషయాలు మనం అనుభవిస్తున్నాం. It is God who is giving. దేవుడే అదంతా మనకి I cannot go and say to some idol, you are giving it me. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వే నాకు ఇది ఇస్తున్నావు అని చెప్పలేను. I have studied. నేను చదువుకున్నాను, I have acquired degree after degree. నేను డిగ్రీ తర్వాత డిగ్రీ పొందుకున్నాను, Because of that I earn money. దాన్ని బట్టే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, Because of that I get things. దానివల్ల నేను అన్నిటిని పొందుకోగలుగుతున్నాను. So education, you are my God. కాబట్టి విద్య, చదువు, నువ్వే నా దేవుడు. They may not directly say it is God, but they worship. వాళ్ళు నేరుగా అది చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు దానికి మొక్కేస్తూ ఉంటారు. But who gives the wisdom and knowledge? కానీ ఈ తెలివితేటల్ని, జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు? Bible says it comes from God. బైబిల్ చెప్తుంది అది దేవుడి నుంచే వస్తుంది. So never my degree or my ability to comprehend or skill should become an idol. కాబట్టి నా యొక్క డిగ్రీలు గాని, నాకున్న నైపుణ్యాలు గాని, ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం అక్కడ నుంచి దూరం చేయకూడదు. Some of you may have some other skill, మీలో కొంతమందికి ఇంకా వేరే నైపుణ్యతలు ఉండొచ్చు. business skills వ్యాపార or నైపుణ్యత talking skills, ఉండొచ్చు, talking, మాట్లాడే నైపుణ్యత ఉండొచ్చు, convincing, ఇతరులు ఒప్పించే నైపుణ్యత or ఉండొచ్చు. any other gift you may have, ఇతర వరాలు ఏమైనా మీరు కలిగి ఉండొచ్చు. and you may start worshipping it. ఆ విధంగా మీరు వాటిని మొక్కడం మొదలు పెట్టచ్చు. How you are worshipping? ఎలా మీరు దాన్ని మొక్కుతున్నారు? I have this skill. ఈ నైపుణ్యత నాకు ఉంది, That skill feeds me. ఆ యొక్క నైపుణ్యత నాకు భోజనం That పెడుతుంది, skill feeds my family. ఆ యొక్క నైపుణ్యతే నా యొక్క కుటుంబాన్ని పోషిస్తుంది, That skill has made me great. ఆ యొక్క నైపుణ్యతే నన్ను గొప్పవాణ్ణి చేసింది. You find King Nebuchadnezzar. నేను ఒకవేళ నెబుకద్నెజర్ రాజు అయితే What was he telling? అతను ఏం చెప్తున్నాడు? This hand has built this great Babylon. ఈ యొక్క గొప్ప మహాబబులోన్ని ఈ చేతులే కట్టాయి. Yeah, that has become the idol for him. తనకి అదొక విగ్రహం అయిపోయింది. His own hand.
తన సొంత చేతులే, his own skill, తన సొంత his నైపుణ్యతే, own ability, తన సొంత his సామర్థ్యాలే, own power తన సొంత శక్తే made this beautiful Babylon. ఈ చక్కని అందమైన బబులోను నిర్మించింది. What happened? ఏం జరిగింది? God made him to realize that it is not his power. దేవుడు ఏం చేశాడంటే అది తన శక్తి వల్ల జరిగింది కాదు అని గుర్తించేటట్లు చేశాడు. Such a powerful person, అంత శక్తివంతమైన ఒక వ్యక్తి God made known to this entire world that he can become like an animal for 7 years. 7 సంవత్సరాలు తను ఒక మృగములాగా జంతువులాగా అయ్యాడని ప్రపంచమంతా తెలుసుకునేటట్టు He was in చేశాడు. the forest eating leaves like animals. ఒక జంతువులాగా అడవుల్లో ఉండి ఆకులు తింటూ బతికాడు. What happened? ఏం జరిగింది? God touched one small nerve in the brain. దేవుడు ఏం చేశాడంటే మెదడులో ఉన్న ఒక చిన్న నరాన్ని తాకాడంతే. He became like an animal. అప్పుడు ఒక జంతువులా He అయిపోయాడు. could not think like a man. అతను మనిషిలాగా ఆలోచించలేకపోతున్నాడు. But the 7 years of time, God did some work. అయితే ఆ 7 సంవత్సరాల కాలంలో తనలో దేవుడు ఒక పని చేశాడు. Like the prodigal son came to his senses. ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తనకు బుద్ధి వచ్చిందో Nebuchadnezzar says, my senses came back to me. నెబుకద్నెజరు కూడా అదే మాట అన్నాడు, నా బుద్ధి మరలా నా దగ్గర తిరిగి వచ్చింది. Then what he was telling, అప్పుడు ఏమంటున్నాడు తను? we turn to Daniel chapter 4. దాన్ని ఒకసారి చూద్దాం. దానియేలు 4వ అధ్యాయం. Daniel దానియేలు chapter 4, 4వ అధ్యాయం the last few verses. చివరి కొన్ని వచనాలు మనం చూస్తే That is the response. తన నుంచి వస్తున్న జవాబు అది ఇక్కడ. 36th verse. 36వ వచనం. My reason returned to me, or my senses returned to me, నా బుద్ధి మరలా నాకు వచ్చెను, and my honor, splendor returned to me for the glory of my kingdom. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. Now he glorifies God. ఇప్పుడు తను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. 37th verse. 37వ వచనంలో Now I, Nebuchadnezzar, praise and extol and honor King of heaven, whose works are all in truth and whose ways are just, and those who walk in pride he is able to abase. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. 34th verse. 34వ వచనం. I lifted up my eyes to heaven. నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తాను. See, like an animal, like a pig, he was always looking. 7 years he was among the trees, among the plants, like an animal. మరి 7 సంవత్సరాలు ఒక జంతువులు ఒక పందిలాగా కిందే చూస్తూ ఆ మొక్కల్ని అవే చూస్తూ ఉన్నాడు. All those who worship their own skill, their own ability, their own power, their own education, their own property, they are like these animals. మరి ఎవరెవరైతే వారి సొంత నైపుణ్యతను సామర్థ్యాలను విద్యను వారికున్న వాటి మీద ఆధారపడుతూ ఉంటారో వాళ్ళు ఇలా జంతువుల కింద చూస్తూ ఉంటారు. But he says, I lifted up my eyes to heaven. కానీ తినేమంటాడంటే నా కండ్లను నేను ఆకాశం వైపు ఎత్తాను. Then understanding returned to me. అప్పుడు నా బుద్ధి మరలా నాకు తిరిగి వచ్చింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when we lift up to heaven, మనం పరలోకం వైపు ఆకాశం when we lift our eyes to heaven, మన కళ్ళు ఆకాశం వైపు ఎత్తినప్పుడు away from idols, విగ్రహాల నుంచి దూరంగా, away from my intelligence, నా యొక్క సొంత తెలివితేటల నుంచి దూరంగా, away from my property, నా యొక్క ఆస్తుల నుండి దూరంగా, away from my close friends, నా సన్నిహితమైన స్నేహితుల నుండి దూరంగా, maybe a boyfriend or a girlfriend, ఒక అబ్బాయి స్నేహితుడు లేదా అమ్మాయి స్నేహితురాలు, away from anything that distracts you from God. దేవుడి నుంచి మీ దృష్టి మళ్లించే దాని నుంచి అన్నిటి నుంచి దూరంగా. It may be ministry. అది పరిచర్య కూడా అయి ఉండొచ్చు. Lord, nothing should become an alternate to God in my life. ఏది కూడా నా జీవితంలో దేవునికి ప్రతిగా ఉండకూడదు. I want to lift my eyes up to heaven, Lord. నా కళ్ళను నేను ఆకాశం వైపు ఎత్తాలి ప్రభువా. What will happen when we lift our eyes up to heaven? మన యొక్క కళ్ళను మనం పరలోకం వైపు ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఏమవుతుంది? What is the meaning of lifting up our eyes to heaven? మన యొక్క కళ్ళను పరలోకం వైపు ఎత్తితే దాని అర్థం ఏంటి? Just acknowledging God ఆయన్ని దేవుడని ఒప్పుకోవడం, for who he is, ఆయన ఏమై ఉన్నాడో how అని, powerful God he is, దేవుడు ఎంత శక్తిమంతుడో అని, what a mighty God he is. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో అని. You are all singing, what a wonderful God he is. మీరందరూ పాడుతున్నారు ఆయన ఎంత అద్భుతమైన దేవుడు He అని. makes the moon and the stars and the universe. ఆయన చంద్రుడిని నక్షత్రాలను సర్వ సృష్టిని సృష్టించాడు. How wonderful God he is. ఆయన ఎంత అద్భుతమైన దేవుడో. When we focus on heaven, మనం పరలోకం మీద దృష్టి when పెట్టినప్పుడు, we lift our eyes up, మన కళ్ళను మనం పైకెత్తినప్పుడు, then we receive the understanding. అప్పుడు మనకి బుద్ధి కలుగుతుంది. We get a clear mind. మనకు స్పష్టమైన మనసు వస్తుంది. We come to our senses. మనకి మరలా బుద్ధి కలుగుతుంది. Then what is our response?
అప్పుడు మన స్పందన ఏంటి? Anybody who gets the senses back to his mind, ఎవరికైనా సరే వారి బుద్ధి, వారి ఇంద్రియాలు మరలా సరిగా పనిచేసి he will exalt God. వారు దేవుణ్ణి మహింపరుస్తారు. He says, I exalt the Most High. I praised and honored him who lives forever, whose dominion is an everlasting dominion, and whose kingdom from generation to generation. అక్కడ 34 వచ్చిన చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. Yeah, beautiful expression of worshiping God. దేవుణ్ణి ఆరాధించే దానిలో ఒక చక్కని భావ వ్యక్తీకరణ ఇక్కడ 35th verse, he says, all the inhabitants in the earth, they count for nothing. 35వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. And God does everything according to his will. మరియు దేవుడు సమస్తమును తన చిత్తం చొప్పున జరిగించువాడు. No one can hold back his hand. ఎవరు కూడా ఆయన చేయిని పట్టుకోలేరు. No one can ask, Lord, what are you doing? ఎవరు కూడా ప్రభు నువ్వేం చేస్తున్నావు అని అడగలేరు. He saw God as such a mighty God. మనం తను దేవుణ్ణి అంత సర్వశక్తుడిగా చూశాడు. Till then he thought he was mighty. అప్పుడు వరకు తను ఏమనుకున్నాడంటే తనే సర్వశక్తిమంతుడు అనుకున్నాడు. Because it was the superpower. Babylon was the superpower. ఎందుకంటే బబులోను ఆ దినాల్లో ఒక అగ్రరాజ్యంగా బలమైన శక్తి గల దేశం Controlling ఉంది. the entire world. ప్రపంచం అంతటిని నియంత్రించే దేశం And he ఉంది. was the emperor. మరి దానికి ఒక చక్రవర్తిగా ఉన్నాడు. So far he was seeing only his own mighty things. అప్పటి వరకు తన యొక్క బలంతో చేసిన వాటిని చూస్తూ ఉన్నాడు. He thought he was everything. తను అనుకున్నాడు నేనే సమస్తము. And whatever he does, he says it will be done. తను ఏం చెప్తే అది జరుగుతుంది అనుకున్నాడు. That was the selfish man's character. అది ఒక స్వార్థంతో కూడిన ఒక వ్యక్తికి ఉండే లక్షణం. He was worshipping his own self. తన సొంత స్వయాన్ని తను ఆరాధించుకుంటున్నాడు. All those who say, do you know who I am? మరి ఎవరెవరైతే నేనెవరో తెలుసా అని అంటారో, Did you consider me? నువ్వు నన్ను ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? Did you consult me? నన్ను సంప్రదించావా? Do you know what I can do? నేనేం చేయగలను నీకు తెలుసా? These are all expressions of somebody worshipping his self. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే తమను తాము ఆరాధించుకుంటున్నారు స్వార్థాన్ని, దానికి భావ వ్యక్తీకరణలు Let అన్నమాట. us shift our eyes to heaven. మన యొక్క కళ్ళను ఆకాశం వైపు మారుద్దాం. To stop looking at us as how great we are. మనం ఎంత గొప్ప వాళ్ళని మనలోకి మనం చూసుకోవడం మానేద్దాం. Start looking above. పైకి చూడడం మొదలు పెడదాం. Then we can say, Lord, I am a big zero. అప్పుడు మనం చెప్పగలం ప్రభువా నేను ఒక పెద్ద సున్నాని. See, Nebuchadnezzar says in 35th verse, all the inhabitants of this earth, they are zero. చూడండి 35వ వచనంలో నెబుకద్నెజర్ ఏమంటున్నాడంటే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు సున్నా అని చెప్తున్నాడు. Including him. తనను కూడా కలుపుకొని First time he realizes, I am a zero, Lord. మొదటిసారి తను గుర్తిస్తున్నాడు ప్రభువా నేను సున్నా. Yeah. We come back to Exodus. మరలా మనం నిర్గమాకాండ 20 అధ్యాయం దగ్గరికి వద్దాం. So, the wrongdoings, God says he will visit up to 3rd generation or 4th generation. కాబట్టి చేసిన తప్పులు 3-4 తరముల వరకు వచ్చేటట్టుగా దేవుడు చేస్తానని చెప్పాడు. But 6th verse, కానీ 6వ వచనం చూస్తే Exodus chapter 20 and verse 6. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. What he says? ఆయన ఏమంటున్నాడు? But showing mercy to thousands, to those who love me and keep my commandments. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినే ఉన్నాను. Yeah. In Tamil and Telugu, the word generation is there. తమిళ్లో తెలుగులో కూడా తరములు అనే మాట ఉంది. In some versions, in English, the generation is not there. కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో ఆ తరము అనే మాట లేదు. But thank God, Tamil and Telugu helps us to కానీ తమిళ understand. తెలుగు రెండు కూడా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. See, when we love God చూడండి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, and when we serve him, ఆయన్ని మనం సేవిస్తున్నప్పుడు what God says? దేవుడు ఏమంటున్నాడు? I will show my mercy to 1000 generations. నేను నా కనికరాన్ని 1000 తరముల వరకు నేను చూపిస్తాను. The previous verse, those who hate him. ఆయన్ని ద్వేషించిన వారు. Who are the people who hate him? ఎవరు దేవుని ద్వేషించిన వాళ్ళు? Who love other things more than God. దేవుని కంటే మిగతా వాటిని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు. You love yourself more than God. మీరు గనక మిమ్మల్ని దేవుని కంటే ఎక్కువగా How ప్రేమించుకుంటే can you know whether you love yourself more than God? మీరు దేవుని కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? Whatever I think, I will do. నేనేం ఆలోచిస్తే నేనేమనుకుంటే అది చేస్తాను. I don't want to obey God. నేను దేవుడికి ఏం విధేయత I చూపించను. don't want to listen to God. నేను దేవుడు చెప్పేది Then వినాలనుకోవట్లేదు. you are worshipping yourself. అప్పుడు మిమ్మల్ని మీరు ఆరాధించుకుంటున్నారు. Then what you do? అప్పుడు మీరు ఏం చేస్తారు? You are hating God. మీరు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. You are hating God. మీరు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. We read in James chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం. All those who love this world are hating God.
ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తున్నారో వారందరూ దేవుణ్ణి ద్వేషిస్తున్నారు. Yeah, we have to be very careful. We have to see whether we really love this world. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామో పరిశీలించుకోవాలి. Loving the world means లోకానితో స్నేహం చేయడం అంటే loving the honor this world gives, ఈ లోకము ఇచ్చే ఘనతని ఇష్టపడడం, loving the glory this world gives, ఈ లోకం ఇచ్చే మహిమలను ఇష్టపడడం, loving the position this world gives. ఈ లోకం ఇచ్చే ఆ స్థానాలను ఇష్టపడడం. Yeah, I want to become somebody in this world. నేను ఈ లోకంలో ఫలానా అవ్వాలి. Yeah, unless I wear like this, I will not be respected in this world. నేను ఇలా ధరించుకోకపోతే ఈ లోకంలో నాకు గౌరవం దొరకదు. I compromise. నేను రాజీ I పడిపోతాను. become like others నేను ఇతరులాగా అయిపోతాను. because I want the world to recognize me. ఎందుకంటే ఈ లోకం నన్ను గుర్తించాలి. I don't know. I don't care whether God recognizes me or not. దేవుడు నన్ను గుర్తిస్తాడో లేదో నాకు అది పెద్ద విషయం కాదు, పట్టించుకోను. So James chapter 4 కాబట్టి యాకోబు 4వ అధ్యాయం and verse 4, 4వ వచనం. James is using very strong word. ఇక్కడ యాకోబు చాలా కఠినమైన మాటలను ఉపయోగిస్తున్నాడు. He is not writing to adulterers and adulteresses. ఆయన ఏదో వ్యభిచారులకు వ్యభిచారురాలకు రాయట్లేదు. It is written to believers. విశ్వాసులకు రాస్తున్నాడు. It is written to the churches. సంఘాలకు రాస్తున్నాడు. So what he says? తనేమంటున్నాడు? Adulterers and adulteresses. వ్యభిచారులారా, Don't you know that the friendship of the world is enmity toward God? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? So whoever wants to be a friend of the world is the enemy of God. కాబట్టి ఎవరెవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. Now compare that verse with what we read in Exodus. ఇప్పుడు ఆ వచనాన్ని మనం నిర్గమాకాండ 20వ అధ్యాయంలో చదివిన దాంతో పోల్చి చూడండి. Yeah, God has got some issues. దేవునికి కొన్ని విషయాలు చేయాల్సినవి ఉన్నాయి. There are some people who hate me. కొంతమంది నన్ను ద్వేషించే వాళ్ళు But ఉన్నారు. I am a zealous God. నేనైతే రోషం గల I దేవుడిని. love them. నేను వారిని I ప్రేమిస్తున్నాను. want to love them. వారిని నేను But they ప్రేమించాలనుకుంటున్నాను. are hating me. కానీ వారు నన్ను ద్వేషిస్తున్నారు. How they hate me? వారు ఎలా నన్ను ద్వేషిస్తున్నారు? They don't speak bad about me. నా గురించి ఏం చెడ్డ మాటలు మాట్లాడలేదు. They hate me by they loving this world. వారు ఈ లోకాన్ని ప్రేమించడం ద్వారా నన్ను ద్వేషిస్తున్నారు. Yeah. They want to give more importance to that. వారు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. See how to find out what you love. మనం దేన్ని ప్రేమిస్తున్నామో మనం ఎలా తెలుసుకోవాలి? What are the things you are obsessed with? మీరు దేని చేత మీ మనసు అంతా నిండిపోయింది? That is something which you may be loving. అదే మీరు బహుశా ప్రేమించేది. Are you obsessed with your job or your position or your honor? మీ ఉద్యోగం చేత, లేకపోతే మీ స్థానము చేత, లేకపోతే ఈ ఘనత చేత మీ మనసు అంతా నిండిపోయి ఉందా? When you are free to think, what comes into your mind? మీరు ఖాళీగా ఉండి ఆలోచిస్తున్నప్పుడు మీ మనసులోకి ఏం వస్తుంది? The examination time, it will be your subjects. పరీక్షల సమయంలో మీ సబ్జెక్టులు వస్తాయి Or అనుకోండి. you are going for hospitals for some treatment. Yeah, that may be your obsession. ఒకవేళ మీరు హాస్పిటల్కి వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అప్పుడు మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. I'm not telling about those things. నేను వాటి గురించి మాట్లాడలేదు. Not at the pressing times. ఆ ఒత్తిడిలతో ఉన్న సమయాల గురించి నేను మాట్లాడలేదు. When you are free, కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు, you are walking, మీరు నడుస్తూ ఉన్నారు, or you are sitting, మీరు కూర్చుని ఉన్నప్పుడు what things occupy your mind? మీ మనసులు దేనితో నిండిపోతున్నాయి? Lord, thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. That thought comes to you? అటువంటి ఆలోచన వస్తుందా? Lord, what do you want me to do, Lord? ప్రభువా నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? Lord, yesterday I spoke to that brother. He has got this difficulty. Lord, please help him. ప్రభువా నిన్న దిన నా సోదరుడితో మాట్లాడాను. ఆ సోదరుడు ఈ కష్టంలో ఉన్నాడు. అతనికి సహాయం చేయండి. See, always I am obsessed with thoughts about God. నేను ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలతోనే నేను నిండిపోయి ఉంటే That is one indication అది ఒక సూచన that you love God. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి. Now, those who love God, కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించువారు they will keep His commandments. వారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. Lord, is there anything that hurts you? ప్రభువా నాలో నిన్ను బాధ పెట్టేది ఏదైనా ఉందా? Lord, is there any verse I have disobeyed? ప్రభువా నేను ఏ వచనానికన్నా అవిధేయత చూపించానా? Any time I have disobeyed you, Lord. ఎప్పుడైనా నీకు అవిధేయత చూపించానా? They will have such thoughts. అటువంటి ఆలోచనలు వరకు ఉంటాయి. And to such people, He says, 1,000 generations I will show mercy. అటువంటి వారితో దేవుడు ఏమంటున్నాడంటే 1000 తరముల వరకు కరుణిస్తాను. Yesterday we saw mercy is the children of the Father. నిన్నటి దినాన్ని మనం చూసాం కదా, కనికరం అనేది దేవుని యొక్క పిల్లలు అని చెప్పుకున్నాం. 2 Corinthians 1:3, Father of mercies. 2 కొరింథీయులకు 1:3 వచనంలో కనికరమునకు దేవుడు తండ్రి, కనికరమునకు తండ్రి అని చదివాం. So do you want to receive the mercy of God? మనం దేవుణ్ణి కనికరం పొందుకోవాలనుకుంటే Not only for your children, మీ కొరకే కాదు, మీ పిల్లల కొరకు కూడా మీరు for your పొందుకోవాలనుకుంటే, grandchildren, మీ యొక్క మనవలు మనవరాల కొరకు, for your descendants. మీ యొక్క వంశస్థులకు అందరికీ, Lord, I want to love you. ప్రభువా నేను ప్రేమించాలనుకుంటున్నాను. Lord, I want to love you. ప్రభువా నేను If ప్రేమించాలనుకుంటున్నాను. you want to have hope which will not disappoint us, ప్రభువా ఒకవేళ మమ్మల్ని నిరాశపరిచే నిరీక్షణ మేము కలిగి ఉండాలంటే our heart has to be filled with the love for God. మన యొక్క హృదయాలు దేవుని ప్రేమతో నిండి ఉండాలి. So if you see the proportion of God's hardness
or punishment and God's mercy. దేవుని యొక్క కఠినత్వం శిక్షకి లేదా దేవుని యొక్క కనికరాన్ని వాటి యొక్క మధ్య ఉన్న సమతుల్యతను మనం చూస్తే 4 and 1000. ఇక్కడ చూడండి అక్కడ 4 తరములనే చెప్తున్నాడు శిక్ష విషయంలో. Oh, 1000 by 4. కానీ ఇక్కడ 1000 అని చెప్తున్నాడు. 1000 by 4. అప్పుడు 1000 4తో విభాగిస్తే 50 times. 250 రెట్లు. See how much God values your love for him. చూడండి మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆయన ఎంత విలువిస్తున్నాడు. 250 times he values. ఆ దానికి 250 రెట్లు That విలువిస్తున్నాడు. is when you have a small love for God. అంటే దాని అర్థం నువ్వు దేవుని ఎడల కొద్దిగా ప్రేమ చూపిస్తే God has a lens. దేవుడి దగ్గర ఒక భూతత్వం ఉంది. It magnifies 250 times. అదేం చేస్తుందంటే అది కొద్దిగా నువ్వు చూపించిన ప్రేమని 250 రెట్లుగా చూపిస్తుంది ఆయనకి. See, we don't understand God's ways. దేవుని విధానాలు మనం అర్థం చేసుకోలేం. Man's ways and God's ways are different. దేవుని మార్గాలు మానవుని మార్గాలు చాలా వేరు. A small love for God. దేవుని ఎడల మనం చిన్న ప్రేమ చూపిస్తే, Something you do small because you love God. ఏదో మీరు దేవుణ్ణి ప్రేమించేదో చిన్న పని చేస్తే God is very happy. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. That's why we read in Romans 8:28. అందుకే మనం రోమా 8:28లో చదివాం. Those who are called according to the purpose of God, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన and వారు those who love him, మరియు ఆయన ప్రేమించిన వారు all things work together for good. వారికి సమస్తమును సమకూడి మేలుకే జరుగుతాయి. Just to love God. కేవలం దేవుని ప్రేమిస్తే, Lord, I have a passion for you. ప్రభువా నీ మీద నాకు ఎంతో కోరిక ఉంది. I want to love you, Lord. నేను నిన్ను I ప్రేమించాలనుకుంటున్నాను. belong to you, Lord. నేను నీకు చెందిన వాడును. Yeah, presently I am falling, I am struggling, all those things are there, but I want to love you, Lord. ప్రస్తుతం నేను పడిపోతున్నాను, నేను ఇదంతా ఉంది కానీ నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. That will change your life. అది మీ జీవితాలను మారుస్తుంది. Romans 8:29 we read, రోమా 8:29లో కూడా మనం we will చదివాం. be changed into the image of his son. మనం ఆయన కుమారుని పోలికలోనికి సారూప్యంలోకి మారుతూ ఉంటాం. Yeah, in James we read, యాకోబులో కూడా మనం చదివాం. those who love God, he will give the crown of life. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళకి జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. And 1 Corinthians 2:10 we read, మొదటి కొరింథీయులు 2:10లో కూడా మనం చదువుతాం. yeah, eye has not seen, ear has not heard, and it is not revealed in our heart, but to those who love God, he explains, reveals in our spirit. కళ్ళు ఏదైతే చూడలేదో, చెవులు ఏదైతే వినలేదో, హృదయం ఏదైతే గ్రహించలేదో, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారికి ఆయన ఆ గ్రహింపునిచ్చాడు. What all God gives? ఏంటి దేవుడిచ్చేవి? If you love God, నువ్వు దేవుని ప్రేమిస్తే 1,000 generations he gives love, shows mercy. ఆయన 1000 తరాల వరకు నీ మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. Romans 8:28, రోమా 8:28 if you love God, నువ్వు దేవుని ప్రేమిస్తే all things work together for good. సమస్తము నీకు మేలుగానికే జరుగుతాయి. That is, you are changed into the image of his son. అంటే దాని అర్థం నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యంలోకి నువ్వు మారుతూ ఉంటావు. And James 1, అలాగే యాకోబు రాసిన verse 2, పత్రిక, 5, యాకోబు రాసిన పత్రిక 2వ those అధ్యాయం who 5వ love వచనం. God, దేవుణ్ణి ప్రేమించు వారికి he helps them to inherit the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించు రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. And James 1:12, అలాగే యాకోబు 1:12 those who love God, దేవుని ప్రేమించు వారికి he is waiting with a crown of life. జీవ కిరీటం పట్టుకుని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. And 1 Corinthians 2:10, అలాగే మొదటి కొరింథీయులకు 2:10లో he gives revelation. అదొక ప్రత్యక్షత. Yesterday some young person came and said she wants revelation. నిన్నటి దినాన ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, నాకు ప్రత్యక్షత కావాలి అని. What a good longing. ఎంత మంచి కోరిక కదా. As a small teenage person, క్రోమార దశలో ఉన్న ఒక యవనస్తుడు, I want Holy Spirit, నాకు పరిశుద్ధాత్ముడు I కావాలి, want revelation. నాకు ప్రత్యక్షత కావాలి. God will give you దేవుడు నీకు ఇస్తాడు if you have a love for him. నువ్వు ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటే. So we have been meditating on the hope which does not put us to shame. మనల్ని సిగ్గుపరిచిన నిరీక్షణ గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. Tell God, దేవునికి చెప్పండి, Lord, I am not able to love you. ప్రభువా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. My love for you is not increasing. నీ ఎడల నా ప్రేమ పెరగటం లేదు. So what we should do? కాబట్టి మనం ఏం చేయాలి? Lord, fill my heart with your love. ప్రభువా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభువా. And God says, by the baptism of the Holy Spirit, the love of God has been shed abroad in your hearts. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. So when we love God, కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు that is worship. అదే ఆరాధన. There was a professor. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. He was preparing for some seminar. He has to present something. ఒక సెమినార్ తను ఇవ్వాలి, దానికోసం సిద్ధపడుతున్నాడు. So late night he was working. అర్ధరాత్రి వరకు అలాగా పని చేస్తూ ఉన్నాడు. And it became very late. చాలా ఆలస్యం అయిపోయింది. He just turned this side. ఇటువైపు తిరిగి చూశాడు. His child was sitting there. వాళ్ళ బిడ్డ ఇంకా అక్కడ కూర్చుని ఉన్నాడు. Why, I never knew you are here. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా? నాకు ఇప్పుడు తెలియదే. Yes, daddy. అవును నాన్న, I am here. నేను ఇక్కడే ఉన్నాను. How long you are here? ఎంతసేపు నుంచి ఉన్నావు? Quite some time, daddy.
కొంత సమయం నుంచి ఉన్నాను You నాన్న. should have given some, you should have called me. నన్ను పిలవాల్సింది కదా నువ్వు. No, Daddy, I just wanted to be in your presence. లేదు నాన్న, నీ దగ్గర ఉండాలనుకున్నాను అంతే. See the love of the baby to be near the father, to be near the daddy. చూడండి ఆ బిడ్డకున్న ఆ ప్రేమ చూడండి, వాళ్ళ నాన్నకు దగ్గరగా ఉండాలనుకున్నాడు అంతే. She's not sitting, the baby is not sitting to get a chocolate from the daddy నాన్న దగ్గర నుంచి ఏదో చాక్లెట్ కోసం కూర్చోలేదు, or some 5 rupees or 10 rupees. ఏదో 5 రూపాయలు 10 రూపాయల కోసం కూర్చోలేదు. No, no, no. లేదు లేదు, The baby doesn't want anything. ఆ బిడ్డకి ఏమొద్దు, She just wanted to sit close by his dad. నాన్నకు దగ్గరగా కూర్చోాలనుకుంది అంతే. Let dad prepare. నాన్న సిద్ధపడిని, Let dad do his work. నాన్న తన తన పని I చేసుకొని, just want his presence. నేను అక్కడ ఉండాలంతే, ఆయన That is- సన్నిధి నాకు కావాలి. That is worship. అదే ఆరాధన. Lord, I need you. ప్రభువా నువ్వు నాకు కావాలి, Not that you give me a chocolate ఏదో నువ్వు నాకు చాక్లెట్ ఇస్తావని or కాదు, some earthly blessing. ఏదో భూలోక ఆశీర్వాదాల కొరకు I కాదు. want you, Lord, because I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు నాకు కావాలి. I want to come closer to you, Lord. నీకు సమీపంగా నేను I రావాలనుకుంటున్నాను want ప్రభువా. to see you, Lord. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను I ప్రభువా. want to see your glory, నీ Lord. మహిమని నేను చూడాలనుకుంటున్నాను May ప్రభువా. not be this physical eyes, but Lord, in my spiritual eyes, I want to see you, నా Lord. భౌతిక కళ్ళతో కాదు, నా ఆత్మ కళ్ళతో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభువా. That is a real worship. అది నిజమైన ఆరాధన. So may God fill our hearts with his love కాబట్టి దేవుడు తన ప్రేమ చేత మన హృదయాలు నింపునుగా, so that we can love him wholeheartedly. ఆ విధంగా పూర్ణ హృదయంతో మనం ఆయన Yeah, ప్రేమించగలుగుతాం. those who love God with all their heart, with all their soul, with all their mind, God wants such people. ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన ప్రేమిస్తారో దేవుడు అటువంటి వారితో ఉంటారు. That's a real worship. అది నిజమైన ఆరాధన. Lord, this is my love. ప్రభువా ఇదిగో నా ప్రేమ. I don't want anything of this world, Lord. ఈ లోకంలో నాకు ఏది వద్దు. I don't want the honor or money or property or gold or any glory of this world. ఈ లోకంలో డబ్బు, ఆస్తి, బంగారం, ఈ లోకంలో ఏది నాకు వద్దు. But God will take care of your needs. కానీ నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. May God help us. ప్రభు మనకు సాయం చేయను గాక. Amen. ఆమేన్.